మట్టల ఆదివారం అనేది క్రైస్తవులకు ముఖ్యమైన రోజు. యేసు యెరూషలేములో విజయప్రవేశం చేసిన రోజును గుర్తు చేసుకునేది. ఇది ఈస్టర్కు ముందు వచ్చే ఆదివారం. దీనితో పరిశుద్ధవారం ప్రారంభం. ఈ సంఘటన నూతన నిబంధనలో 4 సువార్తలలో ఉంది. మత్తయి 21, మార్క్ 11, లూకా 19, యోహాను 12. యేసు యెరూషలేముకు వెళ్లే సమయంలో గాడిదపై కూర్చుని నగరంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ప్రజలు ఖర్జూరపు మట్టలు ఊపుతూ తమ బట్టలు నేలపై పరచి హోసన్న, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని కేకలు వేస్తూ యేసును రాజుగా స్వాగతించారు. ఈ సంఘటన పాత నిబంధనలోని జెకరియా 9:9లోని ప్రవచనాన్ని నెరవేర్చింది. గుర్రం సాధారణంగా యుద్ధం మరియు శక్తికి సూచకం, కానీ గాడిద వినయం మరియు శాంతికి సూచకం. ఖర్జూరపు మట్టలు పురాతన కాలంలో విజయం, రాజ్యాధికారం, గౌరవానికి ప్రతీకగా ఉండేవి. ప్రజలు యేసును రక్షకుడు అని నమ్మి ఇలా స్వాగతించారు. మట్టల ఆదివారం రోజున చర్చిల్లో ఖర్జూరపు